ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అనామిక కళ్యాణ్ మీద కేసు పెట్టి తనని కోర్టు వరకు లాగడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. దాని లక్ష్మి అయితే కళ్యాణ్ చేత అనామికకి క్షమాపణ చెప్పించి తనని ఇంటికి తీసుకొచ్చి తన చేత ఈ కేసుని వాపసు చేసుకునేలాగా చేయమని తను చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ దానికి ఒప్పుకోరు. అలా చేస్తే అనామిక కుటుంబాన్ని 4 ముక్కలు చేస్తుంది, మనందరినీ తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తుంది. అలా కాకుండా మరొక మార్గం ఆలోచించాలని ఇంట్లో వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు. ఇక కావ్య తన గదిలోకి వెళ్ళేసరికి రాజు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏం ఆలోచిస్తున్నారండి అని తను అంటూ ఉంటే, ఏం ఆలోచిస్తాను కళావతి, కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నాను. తనని ఎలా బయటికి తీసుకురావాలి అనుకుంటుంటే నాకే పరిష్కారం కనిపించడం లేదు, నాకంతా శూన్యంలాగా అనిపిస్తూ ఉంది అని తను చెప్తూ ఉంటే, ఇక కావ్య మనం ఒక పని చేద్దామండి, మన ఇద్దరం వెళ్ళి అనామికతో మాట్లాడి వద్దాము అని తను చెప్తుంటే, ఇక కోపం వచ్చిన రాజు, ఇంత జరిగిన తర్వాత మనం వెళ్ళి తనని బ్రతిమలాడాలనా, ఇంకా నువ్వు కళ్యాణ్ని తనని కలపాలనుకుంటున్నావా అని కోప్పడుతూ ఉంటే, కలిపేది లేనిది తర్వాత సంగతండి, ముందు కళ్యాణ్కి శిక్ష పడకుండా తనని బయటికి తీసుకురావాలి. అందుకోసం అనామికని కలిసి మాట్లాడి తన ఈ కేసుని వాపసు తీసుకుంటుందేమో అడుగుదామని అని తను చెప్తూ ఉంటే, ఇక రాజు మనం వెళ్ళి మాట్లాడితే మనం ఏదో కొట్టడానికి వచ్చామో దాడి చేయడానికి వచ్చామో అని మన మీద కూడా కేసు పెడతారు. తల్లిదండ్రులైన అసలు వాళ్ళు కూతుర్ని ఒక ఆయుధంలాగా మార్చుకొని మన మీదకి ఉసిగొలిపి ఏదో ఆశిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. పెళ్ళప్పుడు కూడా అప్పులు వాళ్ళు వచ్చి ఆపితే 2 కోట్లు ఇచ్చాను, ఆ విశ్వాసం కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు వెళ్ళి మనం కేసు వాపసు తీసుకుందామంటే ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తారో. డబ్బులు ఇవ్వడం సమస్య కాదు, కానీ నాకైతే నమ్మకం లేదు, నీకంత నమ్మకంగా ఉంటే నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్తూ ఉంటాడు రాజు. ఇక రాజు అనామికని కలవడానికి రానని చెప్పేసరికి కావ్య ఒకటే డ్రైవర్ని తీసుకొని కారులో వెళ్తుంది. ఇక తనని చూసిన అనామిక వచ్చారు కాలబేరానికి అని అనుకుంటూ ఉంటుంది. ఇక తను రాగానే నాకు తెలుసు మీరు వస్తారని, ఖచ్చితంగా రాజీకి వస్తారని నేను అనుకున్నాను అని తను చెప్తూ ఉంటే, ఇక కావ్య కూడా అంటూ ఉంటుంది, శత్రువులు ఇంటికొచ్చినా కూర్చోబెట్టి మర్యాద చేస్తారు, నీకంటే పెద్దదాన్ని తోడుకోడలైన నన్ను చూసి కూడా నువ్వు కాలు మీద కాలేసుకుని కూర్చొని ఉన్నావంటే ఇక నువ్వు ఆ ఇంటికి కాపురానికి రానట్టుగా నాకు అనిపిస్తుంది అని తనంటూ ఉంటే, అవును వస్తే గిస్తే కళ్యాణే నాకు క్షమాపణ చెప్పి తనే నా పుట్టింటికి రావాలి అని తను చెప్తూ ఉంటే, మరి కాపురం కావాలనుకున్న దానివి, కళ్యాణ్ నీ పుట్టింటికి రావాలనుకున్న దానివి ఈ కేసులు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు అని కావ్య అంటూ ఉంటుంది. భార్య చెప్తే వినని వాడికి కోర్టు ద్వారా బుద్ధి చెప్పిస్తే బుద్ధి వస్తుంది అని అంటూ ఉన్న అనామికతో, అంత కాని పని కళ్యాణ్ ఏం చేశాడు అనామిక, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నిన్ను ప్రేమగా చూసుకున్నాడు, నువ్వెన్ని చేసినా ఏం చేసినా సహనంగా ఉన్నాడు కదా అని తను అంటూ ఉంటే, ఆ సహనం నాకెందుకు, కళ్యాణ్ నేను చెప్పినట్టు వినాలి, నేను ఆడిచ్చినట్టు ఆడాలి, బిజినెస్ చేసి కోట్లు సంపాదించి నా ముందు కుమ్మరియాలి, అలా చేతగాని వాడికి ఇలాగే కోర్టు ద్వారా బుద్ధి చెప్పించాలి అని అంటూ ఉన్న అనామికతో, నువ్వు కళ్యాణ్ కవితలు చూసి ఇష్టపడి ప్రేమించలేదు అనామిక, తన వెనకనున్న డబ్బును చూసి ఇష్టపడ్డావా అని తనంటూ ఉంటే, అంతేగా మరి, నిన్ను స్వప్నని అందరూ డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారని అందరూ అనుకుంటారు, కానీ ఆ ఆశలు మీకేమీ లేనట్టుగా అనిపిస్తుంది. నేనైతే అలా ఉండలేను, నేను కోటీశ్వరాలా బతకాలి, ఆ ఇంటికి మహారాణిలాగా నేనే చక్రం తిప్పాలి అని అంటూ ఉన్న అనామిక మాటలకి ఆశ్చర్యపోయిన కావ్య, నువ్వు దుగ్గిరాల వారి కోడలివి అనామిక, నువ్వు డబ్బులు అడిగితే కారణం అడగకుండా ఎంత డబ్బులైనా నీకు ఇస్తారు కదా, నువ్వు 10 లక్షల చెక్కుని దొంగతనం చేసినా ఆ విషయం అందరికీ తెలిసి కూడా నిన్ను ఏం అనలేదు కదా అని తను అంటూ ఉంటే, ఆ చిల్లర డబ్బులు నాకెందుకు, నాకు కావాల్సింది అది కాదు, కళ్యాణ్ స్వరాజ్ గ్రూపుకి ఎండి కావాలి, తను కోట్లు సంపాదించాలి అని అనామిక అంటుంటే, మాట్లాడితే కోట్లు అంటావేంటి అనామిక, ఎన్ని కోట్లు అప్పు ఉంది మీ అమ్మ నాన్నకి, ఆ రోజు పెళ్ళప్పుడు కూడా అప్పులు వాళ్ళు వచ్చి పెళ్ళి ఆపేస్తామంటే మా ఆయన 2 కోట్లు ఇచ్చాడు కదా, ఇప్పుడు నాకు అర్థమైంది, 10 లక్షల కోసం మీ అమ్మ నాన్న నీ చేత దొంగతనం చేయించారంటే ఇక ఇక్కడున్నదంతా దోచి మీ అమ్మ నాన్న అప్పు తీర్చడానికే కదా ఇదంతా చేస్తున్నావు అని అంటూ ఉన్న కావ్యతో, కనిపెట్టేశావా, కానీ కళ్యాణే కనిపెట్టలేకపోయాడు. అవును నిజమే, నా పుట్టింటి వాళ్ళ అప్పులు తీర్చడానికే ఇదంతా చేస్తున్నాను, కళ్యాణ్ డబ్బులు సంపాదించి నాకు ఇవ్వడు, ఇలా కోర్టుకి వెళ్ళి తనకి బుద్ధి చెప్పిస్తే కళ్యాణే కాదు కళ్యాణ్ బాబు కూడా దిగొస్తాడు, ఎందుకంటే దుగ్గిరాల కుటుంబంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు కదా, పరువు ప్రతిష్ట వంశగౌరవం అంటారు కదా, అందుకే ప్లాన్ వేసి కళ్యాణ్ ఈ కేసులో ఇరికించాను, పోలీసులు కానీ కోర్టు కానీ ఆడవాళ్ళకి అనుకూలంగా తీర్పునిస్తాయి, ఇక కళ్యాణ్ చచ్చినట్టుగా నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని అంటూ ఉన్న అనామిక మాటలకి, నువ్వు కళ్యాణ్ కవితలు చూసి ఇష్టపడ్డావు అనుకున్నాను, కానీ తన వెనకనున్న డబ్బు చూసి పెళ్లి చేసుకున్నావు నాకు ఇప్పుడే అర్థమైంది
అని అంటూ ఉన్న కావ్య మాటలకి అర్థమైంది కదా, వెళ్ళి ఆ కళ్యాణ్ అనే పిచ్చోడికి వాళ్ళ అమ్మా బాబులకి చెప్పు, నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమని అడిగి నాకు నచ్చినట్టుగా ఉండమని చెప్పు అని కావ్యతో చెప్తూ ఉంటుంది. నువ్వింత దారుణంగా అన్యాయంగా ప్రవర్తిస్తావని మాట్లాడతావని అనుకోలేదు అనామిక, కానీ ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక మరుసటి రోజు కోర్టు దగ్గరికి కళ్యాణ్ ఫ్యామిలీ అంతా వస్తుంది. అనామిక వాళ్ళ అమ్మా నాన్న తీసుకొని వస్తుంది. మీడియా వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు కళ్యాణ్కి శిక్ష పడాలని అరుస్తూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి అప్పుని తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న రావడం చూసి మీడియా వాళ్ళంతా అప్పు దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నీకు కళ్యాణ్కి ఎప్పటి నుంచి సంబంధం ఉంది, ఈ విషయం మీ అమ్మ నాన్నకి తెలుసా లేకపోతే రహస్యంగా జరుగుతుందా అని చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక కోపం వచ్చిన కనకము, నా కూతురు నిప్పు, అనామిక కక్షగట్టి కావాలనే నా కూతురు మీద కేసు పెట్టింది అని చెప్పి ఇక అక్కడి నుంచి అప్పుని తీసుకొని కోర్టు లోపలికి వెళుతుంది. ఇక కోర్టులో కళ్యాణ్ని చూసిన అనామిక, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది, చూస్తున్నావు కదా ఎక్కడుండేవాడిని ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టానో, ఈరోజు నిన్ను నీ ప్రియురాలు అప్పుని పరువు తీయకపోతే నా పేరు అనామికే కాదు అని తనంటూ ఉంటే, అలాగే అనామిక, నీ కాపురాన్ని నీ చేతులతోనే నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని కళ్యాణ్ అంటుంటాడు. ఇక జడ్జి గారు కళ్యాణ్ అనామికతో చెప్తూ ఉంటారు, భేదాభిప్రాయాలు గొడవలు లేని భార్యాభర్తలే ఉండరు, ఏ సమస్య వచ్చినా కోర్టుకి రాకుండానే పరిష్కరించుకోవాలి. ఒకవేళ కోర్టుకి వచ్చినా కోర్టు భార్యాభర్తల్ని విడదీయాలని అనుకోదు, కలపాలని చూస్తుంది. అప్పుని బోన్లో నిలబెట్టి ప్రశ్నలు వేసి తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అప్పు విషయం వదిలేస్తే మీరిద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నారా అని అంటూ ఉన్న జడ్జి మాటలకి అనామిక, కలిసి ఉండాలనుకుంటున్నాం కానీ ఇంత సింపుల్గా మాత్రం కాదు అని తను చెప్తూ ఉంటుంది. అయితే మీరేం కోరుకుంటున్నారని జడ్జి తనని అడుగుతూ ఉంటారు. అప్పుని బోన్లో నిలబెట్టి కళ్యాణ్కి అప్పుకి ఉన్న సంబంధాన్ని బయట పెట్టి తనకి శిక్ష వేయాలి. అప్పుతో సంబంధం పెట్టుకొని కూడా నన్ను నా వాళ్ళని అవమానించినందుకు కళ్యాణ్ నా కాళ్ళు పట్టుకొని నాకు క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉన్న అనామికతో జడ్జి గారు, తను నీ కాళ్ళు పట్టుకోవాలనా అని అంటూ ఉంటే ఖచ్చితంగా పట్టుకొనే తీరాలి అని అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఒకవేళ నీ కాళ్ళు పట్టుకోకపోతే అని ప్రశ్నిస్తూ ఉన్న జడ్జి గారితో, కఠినంగా శిక్షించండి, జైలుకి పంపించండి, ఆ అప్పును కూడా వదలకండి, తనకు కూడా శిక్ష వేయండి అని అరుస్తూ చెప్తూ ఉంటుంది. నీ భర్తని జైలుకి పంపిస్తే తనకి పెళ్ళన్నా భార్యన్నా విరక్తి పుడుతుంది కదమ్మా అని అంటూ ఉన్న జడ్జి గారితో, అవన్నీ నాకు తెలీదు, తను మాత్రం నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిందే అని అనామిక అంటూ ఉంటుంది. ఇక అనామిక తరఫున లాయరు, అనామిక తన భర్త వల్ల ఎన్నో చిత్రహింసలు గురైంది కదా, దాని మాట ఏమిటి అని జడ్జి గారిని అడుగుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ తరఫున లాయరు జడ్జి గారితో చెప్తూ ఉంటారు, ఈ కేసులో బలమైన సాక్ష్యాన్ని సేకరించిన ప్రత్యక్ష సాక్షిని బోన్లో ప్రవేశపెట్టండి. ఆ సాక్షి పేరు కావ్య అని చెప్పగానే కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆశ్చర్యంగా కావ్య వెంక చూస్తూ ఉంటారు. ఇక అనామిక అయితే షాక్ కొట్టినట్టుగా కావ్య వెంక చూస్తూ ఉంటుంది. కావ్య తెచ్చిన సాక్ష్యం వల్ల అనామిక నిజస్వరూపం బయటపడి తనకి ఎలాంటి శిక్ష పడుతుందా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.